ఆవు ఇచ్చినటువంటి పాలు, ఆవు పాలు తోడి పెట్టినప్పుడు వచ్చినటువంటి పెరుగు, ఆ పెరుగుని మజ్జిగ చేసి చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్నకాయగా వచ్చిన నెయ్యి, ఆవు యొక్క పేడ, ఆవు యొక్క మూత్రము, ఈ ఐదిటిని ఒక గిన్నెలో కలుపుతారు. కలిపి ఒక మంత్రం చెప్తారు. యత్ త్వక్ అస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహత్వాగ్నిరివేంధనం అంటారు. అంటే యత్ త్వక్ అస్తి గతం పాపం, నా చర్మాన్ని, నా యొక్క ఎముకలను పాపములు పట్టుకుని ఉన్నాయి. అందుకే చర్మం అంతా కాలిపోయిన తర్వాత బూది కుప్పగా పడిపోతుంది. ఎముకలు కాలిపోవు, కింద పడిపోతాయి. అస్థి సంచయనము అని ఆ ఎముకలు తీసి దాస్తాడు కర్త. ఈ బూదిని ఒక పిడతలో పట్టుకుంటాడు. పట్టుకుని ఈ ఎముకలు ఈ బూది కలిపి తీసుకెళ్లి గంగాది పరమ పవిత్రమైనటువంటి నదులలో కలుపుతారు. ఎందుకంటే ఈ శరీరంలో ఈ పాపము జీవుణ్ణి వెంట పట్టుకుని పెడుతుంది. అందుకని ఇవి గంగా నదిలో కలిసినటువంటి కారణం చేత పాపములు పోవాలన్నారు. ఎప్పుడు శరీరం పడిపోయాక. శరీరంతో ఉండగా పాపం పోగొట్టుకోవడం అంటే యత్ త్వక్ అస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే, నా చర్మంలో, నా ఎముకలలో ఇంతకాలం నుంచి నేను శాస్త్రాన్ని, గురువు గారిని విడిచిపెట్టేసి ఇన్ని పాపాలు చేశాను. ఈ పాపాలు పోవాలి అంటే ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను. దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య. ఈ ఆవు పాలు, ఆవు పాల నుంచి వచ్చిన పెరుగు, ఆవు పెరుగులోంచి వచ్చినటువంటి నెయ్యి, ఆవు యొక్క పురీషము, ఆవు యొక్క పురీషం అంటే పేడ, ఆవు యొక్క మూత్రము కొద్ది కొద్దిగా కలుపుతారు. కలిపి ప్రాశనం, దాన్ని నోట్లోకి పుచ్చుకుంటారు. పుచ్చుకుని మింగుతారు. అలా మింగితే ప్రాశనం పంచగవ్యస్య దహత్వాగ్నిరివేంధనం. అక్కడ ఏదో ఒక పెద్ద తైలం తీసుకొచ్చి నేను అక్కడ పెట్టి పెట్రోల్ లాంటిది ఓ అగ్గిపుల్ల గీశాను అనుకోండి, భగ్గున మండిపోతుంది. ఆవు నుండి స్రవించినటువంటి ఈ 5 పదార్థములను ఈ మంత్రంతో కలిపి లోపలికి పుచ్చుకున్నవాడు ఎవరుంటాడో వాడు చేసినటువంటి పాపములన్నీ భగ్గున కాలిపోతాయి. అంటే చేసినటువంటి పాపములు చర్మాన్ని, ఎముకలను అంటిపెట్టుకుని ఉన్నప్పుడు వాటిని కూడా పోగొట్టి పెద్ద పెద్ద కార్యాలు చెయ్యడానికి కావలసినటువంటి యోగ్యతని సిద్ధింపచేసి పీటల మీద కూర్చునేటటువంటి అధికారం దేని చేత కల్పిస్తారు అంటే పంచగవ్య ప్రాశనం చేత కల్పిస్తారు. అందుకే వీటికి గవ్యములు అని పేరు. గవ్యము అంటే గోవు నుండి స్రవించినది. ఈ 5 వినా లోకంలో పాపాన్ని పోగొట్టగలిగినటువంటి సాధనం ఇంకొకటి లేదు. అందుకే ఆవు నుండి స్రవించినటువంటి ఈ 5 పదార్థములకు అంత విశేషమైనటువంటి శక్తిని శాస్త్రం కట్టబెట్టింది. అంటే ఆవు ఎంత శక్తివంతమైనదో, ఆవుకి ఒక గోశాల వెయ్యడం, ఆ శాలలో కూర్చోవడం, శాలలో ప్రవేశించడం, శాలలో కూర్చుని ఏదైనా విషయాన్ని పారాయణ చేయడం, గోశాల ఒక చోట దగ్గరగా ఉండడం, అది జీవితంలో అంతకన్నా అదృష్టహేతు ఇంకొకటి లేదు. అందుకే పెద్దలైనటువంటి వారు తమంత తాముగా కోరుకుని ఎక్కడుంటారు అంటే గోశాలలో ఉంటారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శివావతారులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు శ్రీశైలం వెళ్ళారు. శ్రీశైలంలో ఇప్పటికీ కూడా కంచివారి యొక్క ఆ పీఠానికి సంబంధించినటువంటి శాఖా ప్రాంగణం ఉంది. ఆ శాఖా ప్రాంగణాన్ని ఇప్పటికీ సముద్రాల కృష్ణమూర్తి గారు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అందులో ఒక గోశాల ఉంటుంది. హిమవత్ పర్వత శిఖరాల్లో ఉంటాయి గోవులు. పరమాచార్య స్వామి వారు ఆ
ప్రాంగణానికి వెళ్ళినప్పుడు చీకటి పడిపోయిన తర్వాత అయ్యా ఎక్కడ పడుకుంటారు అని అడిగితే ఏదో అక్కడ పడుకుంటారేమో ఇక్కడ పడుకుంటారేమో ఆయనకు పాక వేషం అందులో పడుకుంటారేమో అంటే ఆయన సత్యదండాన్ని పట్టుకుని అన్ని చోట్ల తిరిగి గోశాలకు వచ్చి 3 రోజులు గోశాలలో పడుకుని నిద్రపోయారు. గోశాలలో పడుకోవడం అంత గొప్పది. అందుకే మహాభారతంలో ఒక విషయాన్ని చెప్తారు. మనిషి ప్రయత్నపూర్వకంగా సంవత్సరంలో 3 రోజులు గోశాలలో గడపాలి. ఆ 3 రోజులు సాధారణంగా ఏవై ఉండాలి అంటే ఎక్కువ వెళ్ళగలిగితే మంచిదే, కనీసం 3 రోజులు. ఏ 3 రోజులు అంటే ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో అష్టమి, నవమి, దశమి. శుక్లపక్షంలో అయితే దేవీ నవరాత్రులకు సంబంధించినటువంటి త్రిరాత్ర వ్రతం వస్తుంది. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. కృష్ణపక్షంలో అష్టమి, నవమి, దశమి ఈ 3 తిథులు గోశాలలో గడపాలి. ఆ 3 తిథులను గోశాలలో గడిపినప్పుడు చక్కగా గోశాలలో కూర్చుని ఏవైనా మంచి విషయాలు పారాయణ చేసుకోవడం, ఓ మంచి గ్రంథాన్ని దేన్నైనా అక్కడ కూర్చుని చదువుకోవడం, గోవు నుండి వచ్చినటువంటి పాలు తాగి 3 రోజులు జీవనం చెయ్యడం. లేదండి అలా ఉన్నా కూడా మా శరీరం పడిపోతుంది, రోగగ్రస్తం అయిపోయిందంటారా, అప్పుడు పరమ పరిమితమైనటువంటి ఫలముల వంటి ఆహారాన్ని స్వీకరించడం. ఈ 3 రోజులు కనీసం గోశాలలో గడపడానికి యోగ్యమైన రీతిలో గోశాలని నిర్మించుకోవాలి. అందుకే ఆ 3 రోజులు గోశాలకి వెళ్ళి ఉండడానికి యోగ్యంగా అవకాశం ఉంటే ఆ 3 రోజులు సంవత్సరంలో కనీసం గోశాలలో ఎవడు గడుపుతాడో వాడు తరించిపోయినట్టే. వాడు తరించిపోయాడు, వాడు ఊర్ధ్వలోకాలు పొందుతాడనడంలో అనుమానం లేదు. ఇది ఒక్క భీష్ముడు ధర్మరాజుకు చెప్పింది కాదు. భీష్ముడు ఈ విషయాలు చెప్పేటప్పుడు అనుశాసనిక పర్వంలో ఎన్నో విషయాలను ఉటంకిస్తాడు. వశిష్ఠుడు ఒకానొకప్పుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సౌదాసురనబడేటటువంటి మహారాజుకి చేసినటువంటి ఉపదేశం, వ్యాసుడు శుకాచార్యుల వారికి చేసినటువంటి ఉపదేశం, ఈ ఉపదేశాల్లో చెప్పబడినటువంటి గో వైభవాన్నంతటినీ కూడా భీష్ముడు అప్పశయ్య మీద పడుకుని ఉటంకించాడు. అందుకని ఒక గోశాల అనేటటువంటిది అంత వైదికంగా మనం ధరించడానికి యోగ్యమైనటువంటి భూమిగా గోశాలని నిర్మించుకోవడం దేనికి అంటే కేవలం ఏదో గోవుల్ని రక్షించాం కాదు, ఆ గోవుని పట్టుకుని మనందరం కూడా తరించిపోతాం. గోవు ఒక్కటే దివ్య స్నానాన్ని అనుగ్రహిస్తుంది, మిగిలినవి ఏవి కూడా దివ్య స్నానాన్ని అనుగ్రహించవు. మనకి వాయుస్నానము అని ఒక స్నానం చెయ్యాలి సంవత్సరంలో ఒకసారి. అది గోధూళి వేళ అని సాయంకాలం వేళ ఆవులు ఇంటికి వెళ్ళిపోతాయి. అదో విచిత్రమైన లక్షణం. వాటికి సూర్యాస్తమయం అవుతోంది అంటే గోవులు తమంత తాము కట్టుకొయ్యలు ఎక్కడుంటాయో అక్కడికి వెళ్ళిపోతాయి. అవి అలా వెళ్ళిపోతున్నప్పుడు వాటి వెనక నడిస్తే చాలు, వాటి యొక్క డెక్కల నుండి ధూళి పైకి రేగుతుంది. రేగి ఆ పరాగం మీద పడుతుంది, ఆ మట్టి మీద పడుతుంది. అలా గోవు యొక్క డెక్కల నుంచి రేగినటువంటి పరాగము మీద పడినంత మాత్రం చేత ఆ వ్యక్తి వాయుస్నానం చేశాడు అని ఖాతాలో వేస్తాడు. పైగా మీకు విశేషం ఏమిటో తెలుసా? మీరు ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి సంకల్పాన్ని చేసుకుంటున్నారు అనుకోండి, నేను ఈ మంచి పని చెయ్యాలి అనుకుంటూ ఉండగా ఆవు వచ్చిందనుకోండి, ఆ సంకల్పం చాలా తొందరలో నెరవేరుతుందని గుర్తు. గోశాలకి వెళ్ళడం అలవాటు ఉందనుకోండి, అది కొన్ని కోట్ల జన్మల తరువాత లభించినటువంటి అదృష్టము అని చెప్పవచ్చు. ఒక్క గోవు ఒక ప్రాంగణంలో ఉంది అంటే ప్రాంగణం అంతా పవిత్రమైపోయింది. అంత శక్తివంతమైనటువంటి ప్రాణి ఆ గోవు. అందుకే ఆ గోవుని అంత జాగ్రత్తగా సేవిస్తారు. గోవు శరీరంలో ఎన్ని పదార్థములు ఉంటాయో అన్నీ కూడా మనిషి తరించడానికి హేతువులై ఉంటాయి. అందుకే మీరు చూడండి, గోవు పాలిచ్చేటటువంటి ప్రాణుల యొక్క జాతికి చెందినది. పాలిచ్చేటటువంటివి లోకంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి. పాలు పంది కూడా ఇస్తుంది, పాలు పిల్లి కూడా ఇస్తుంది, పాలు కుక్క కూడా ఇస్తుంది. పాలిచ్చే ప్రాణులు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్నింటిని మాత్రం మాతృశబ్దంతో మనుష్యులు కూడా పిలుస్తారు సంబోధించి. జనకమాత అంటే జన్మనిచ్చినటువంటి తల్లి, గోమాత, భూమాత, అలాగే లోకంలో జగజ్జనని అమ్మవారు, ఆవిడ శ్రీమాత. వీళ్ళకి మాతా శబ్దం వేసి పిలుస్తారు. జనక మాత అమ్మ.
ఏమీ తెలియనటువంటి పిల్లవాడు అమ్మ కడుపులోంచి పైకొస్తాడు. వాడికి అమ్మ కడుపులోంచి పైకొచ్చిన తరువాత మాత్రమే క్లేశం. కానీ నిజానికి అమ్మ ఎప్పుడు క్లేశం పొందుతుందో తెలుసా? యావత్ పుత్రో నభవతి తావత్ దుఃఖస్య కారణం. ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు భర్త కానివ్వండి, ఎంత మంచి అత్తారు కానివ్వండి, తనకి ఇంకా బిడ్డలు పుట్టలేదనుకోండి, ఆవిడ ఏదో బాధ పొందుతూనే ఉంటుంది. ఆ కొడుకు పుట్టనంత కాలం బెంగ. ఆ కొడుకు కడుపులో పడ్డాడనుకోండి, అమ్మో వీడికి ఏం అవ్వకూడదు, వీడు సుఖంగా ప్రసవించాలి నేనని వాడి కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో. ఇంత కష్టపడుతుంది, ఇంత కష్టపడి కంటుంది. మనం ఏం చేస్తాం? అమ్మకి కొడుకు ఇచ్చేటటువంటి బహుమానం ఏంటంటే అమ్మని తన్నడం. లోకంలో వాడు అమ్మని తన్నాడండి అన్నారనుకోండి, చీ దుర్మార్గుడు అంట. కానీ లోకంలో ప్రతివాడు అమ్మని తన్నేవాడే. కడుపులో ఉండి అమ్మని తన్నాడు. 9వ నెల వచ్చి కడుపులో పిల్లాడు కదిలి తంతు ఉంటే అమ్మ ఎంత మురిసిపోతుందంటే, ఆడపిల్ల అందులో తొలికాను పనుకోండి, గబగబా లేచి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ వీడు కదులుతున్నాడమ్మా, వీడు ఇక్కడ తన్నాడమ్మా, ఇక్కడ ఉబ్బిందమ్మా అని మురిసిపోతుంది. కడుపులో వాడు కాలుతో తంతే మురిసిపోయింది, బయటికి వచ్చి తంతే మురిసిపోయింది. ఆఖరికి అమ్మకి ప్రాణ సమానమైన మంగళసూత్రాలు పట్టుకుని పాలు తాగుతూ గుండెల మీద తంతే మురిసిపోయింది. పెద్దవాడైన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు భూదేవి తల్లి ఆమెని కాలు పెట్టి తంతే క్షమించింది. తన్నకుండా బతికిన కొడుకెవడున్నాడు లోకంలో? అయినా అమ్మా నీకెంత ఓర్పు, మమ్మల్ని క్షమిస్తూనే ఉన్నావు కదమ్మా. ఆమె జనకమాత అంత ప్రేమతో పాలిచ్చింది. 2వది భూమాత, తల్లి అన్నం పెట్టింది. 3వది గోమాత. మిగిలిన ప్రాణులు ఏవైనా సరే పాలిచ్చేవి తమ బిడ్డలకు సరిపోయినన్ని పాలు మాత్రమే స్రవిస్తాయి. బిడ్డల కడుపు నిండడానికి ఎన్ని పాలు కావాలో అన్ని పాలే తయారవుతాయి. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక్కొక్కసారి వాటి పిల్లలు తాగడానికి సరిపోయినన్ని పాలు కూడా ఉండక ఆ శిరములు పిల్లలు అందుకోకుండా శిరములను దాచేస్తుంటాయి. భూమికి ఆ శిరములను అడ్డంగా పెట్టేసి పొట్ట వాటి మీద పెట్టుకు పడుకుంటాయి. ఎందుకని అంటే అదే పనిగా పిల్లలు తాగుతుంటే వాటి ఎందుకు పాలు ఉండవు. పాలు ఉండగా శిరములను పట్టుకుని చప్పరిస్తుంటే వాటికి బాధగా ఉండి అవి పిల్లలకు అందకుండా చూస్తాయి. మీరు నన్ను ఆశ్చర్యంగా చూడక్కర్లేదు, పంది చాలదండి. పంది కడుపు కిందంతా శిరములు వేలాడుతుంటాయి. పంది పిల్లలు అటు ఇటు వచ్చి తాగుతుంటాయి. అదే పనిగా పాలు తాగుతుంటే పాపం దానికి పాలు లేక ఆ పిల్లలు వచ్చి తాగుతుంటే ఇంకా పాలు లేవని అది ఏం చేస్తుందంటే శిరములన్నింటినీ కూడా భూమి దగ్గర పెట్టేసి పొట్ట దాని మీద పెట్టేసి శిరములు కనపడకుండా పడుకుంటుంది. ఈ పిల్లలు వచ్చి అటు ఇటు అటు ఇటు అటు ఇటు దూరి వెతుక్కుంటాయి, దొరకవు శిరములు. అవి అటు ఇటు చెదిరిపోయి ఏవో తింటుంటాయి. అప్పుడు మళ్ళీ ఏదో ఇంత తిని మళ్ళీ పాలు స్రవిస్తుంది, మళ్ళీ పిలుస్తుంది పిల్లల్ని, పిలిచి మళ్ళీ శిరములు అందిస్తుంది. తన బిడ్డలకు కావలసినన్ని పాలు మాత్రమే తయారు చేస్తాయి ప్రాణులు. ఒక్క గోవు యొక్క గొప్పతనం ఎక్కడుందంటే తన బిడ్డకి సరిపోయినన్ని పాలే కాకుండా లోకంలో ఎవరికైనా సరే తాగడానికి కావలసిన పాలను కూడా గోవు అనుగ్రహిస్తుంది. నేనన్న మాట బాగా పట్టుకోవాలి. ఎవరికైనా తాగడానికి వీలుగా. నేను ఈ మాట అనడానికి కారణం ఏమిటో తెలుసా? తల్లి లేని పిల్లవాడికి కూడా, తల్లి లేని పిల్లకి కూడా పాలు ఎవరివి ఇస్తారంటే ఆవు యొక్క పాలు ఇస్తారు. ఆ ఆవు అంత ఉదాత్త భావనతో ఉంటుంది. మరి దానికి ఎలా తెలుస్తుందో తెలియదు. అంతవరకు ఎందుకండి, మన గోశాల దగ్గర ఒకప్పుడు ఒక ఆవు అలా వెళ్ళిపోతూ ఏదో ఒకటి ఆవు ఈనేసింది. ఆవు ఈనేసేటప్పటికి చుట్టుపక్కల ఉన్న ఊర కుక్కలన్నీ వచ్చి పడిపోయి దానికి వెనక వేలాడుతున్న మావి పీకేయడానికి ఆవు భయపడి పరిగెత్తుకెళ్ళిపోయింది. ఈ కుక్కలన్నీ వచ్చి అప్పుడే పుట్టిన దూడ మీద పడిపోయి దూడని కొరికేసేది. దాని చీవి ముక్క కొరికి తినేసి. ఈలోగా మన గోశాలకు సంబంధించిన వాళ్ళు గుళ్ళో చూసి కర్రలు పట్టుకు పరిగెత్తి ఆ దూడను తీసుకొచ్చి వెతికారు ఆవు కోసం. మావితో కనపడుతుంది కదా అని. ఆవు కనపడలేదు. ఈ దూడ, దీనికి పాలు ఎలా? మన గోశాలలోనే అంతకు ముందు వారం రోజుల ముందు ఈనినటువంటి ఒక ఆవు తన దూడకి ఈ దూడకి కూడా పాలిచ్చి పెంచింది. ఇప్పుడు ఆ గోవు ఇంకో దూడని ఈనడానికి సిద్ధంగా ఉంది, పెద్దదై.
అంత విచిత్రంగా ఉంటుంది. తల్లి లేనటువంటి బిడ్డలందరికీ కూడా ఎవరి పాలు పడతారు అంటే ఆవు పాలు పడతారు. రోగగ్రస్తమైన వాళ్ళు ఏ పాలు తాగుతారు అంటే ఆవు పాలు తాగుతారు. అందుకే వేదంలో ఒక విశేషం ఉంది. అనారోగ్యంతో శరీరం అంతా శిథిలమైపోయిన వాడు మళ్ళీ తేజస్సు పొందాలి అంటే ఆవు పాలు తాగాలి అని. ఆవు పాలు ఎముకలకు బలాన్ని ఇస్తాయి. ఆవు పాలు విశేషమైనటువంటి బుద్ధి బలాన్ని ఇస్తాయి. ఆవు పాలు గొప్ప తేజస్సునిస్తాయి. ఆవు పాలు జ్ఞాపక శక్తిని ఇస్తాయి. ఆవు పాల యందు అన్ని విశేషమైనటువంటి గుణములు ఉంటాయి. అటువంటి పాలు పిల్లలకి తల్లి లేనటువంటి వాళ్ళు ఆ పిల్లలకి ఆవు పాలనిస్తారు. రోగగ్రస్తమైన వాడు ఆవు పాలు తాగుతాడు. బలం కావాలనుకున్నవాడు ఆవు పాలు తాగుతాడు. అనారోగ్యంతో ఉన్నవాడు ఆవు పాలు తాగుతాడు. నిత్యకర్మ చేయడానికి కావలసినంత స్థితిని పొందాలనుకున్నవాడు ఆవు పాలు తాగుతాడు. సాధారణంగా పాలలో ఉండే లక్షణం ఏమిటంటే ఏ జంతువు నుంచైనా పాలు వస్తే ఆ పాల యందు రజోగుణ తమో గుణాలు ఉంటాయి అని. జంతువు నుండి స్రవించినటువంటి పాలల్లో రజోగుణ తమో గుణాలు ఉంటాయి. కానీ జంతు శరీరంతో కనపడినప్పటికీ కూడా ఆవు నుండి స్రవించేటటువంటి పాలు పరిపూర్ణమైనటువంటి సత్వగుణంతో నిండి ఉంటాయి. సన్యాసి మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ కదలడానికి అంగీకరించడు. ఎప్పుడు మనస్సు బ్రహ్మమునందు నిలబెడతాడు. దానికి ఎంత సత్వగుణంతో కూడుకున్నటువంటి బుద్ధి కావాలి? అంత సత్వగుణం ఏర్పడాలి అంటే అంత సాత్వికమైన ఆహారాన్ని తినాలి. అందుకే సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఏది పుచ్చుకుంటారు అంటే ఆవు పాలు పుచ్చుకుంటారు. ఆ పాలు ఇక్కడ శరీరాన్ని పోషిస్తాయి. ఇక్కడ శరీరంతో ఉన్నవాడు ఆ పాలు పట్టుకెళ్ళి శివలింగం మీద పోశాడు అనుకోండి, ఉత్తమ లోకాలు పొందుతాడు. కృష్ణ భగవానుడి మీద పోశాడు అనుకోండి, ఉత్తమ లోకాలు పొందుతాడు. పరదేవత మీద పోశాడు అనుకోండి, అభిషేకం చేశాడు, ఉత్తమ లోకాలు పొందుతాడు. ఆ ఆవు పాలని అభిషేకం చేసిన కారణం చేత ఉత్తమమైనటువంటి లోకాలు పొందుతున్నాడు. ఇక్కడ సమస్తమైనటువంటి విభూతులను పొందుతున్నాడు. సత్వగుణాన్ని పొందుతున్నాడు. అమ్మ పాలు ఒక్కటే ఇచ్చి పెంచుతుంది శరీరాన్ని. కానీ గోవు తన నుండి స్రవించినటువంటి పాలని ఒక వ్యక్తి పట్టుకెళ్ళి దేవాలయంలో అభిషేకం చేస్తే ఉత్తమ లోకాలు పొందడానికి కావలసిన పుణ్యాన్ని కూడా ఇవ్వడానికి సాధనాన్ని అందిస్తోంది. ఆమె మాతలకు మాత, తల్లులకు తల్లి. అందుకే గోవుని మాతృశబ్దం వేసి పిలిచారు, గోమాత అని పిలిచారు. అటువంటి గోవు భూమాత, భూమి తల్లి. అసలు యథార్థానికి భూదేవి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు. ఎప్పుడైనా భూదేవి ఒక కష్టం శ్రీ మహావిష్ణువుతో చెప్పాలి అనుకుందనుకోండి, నేను శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలని కదా, నేను భూదేవిగా నిలబడి ఆయనని ప్రార్థన చేస్తానని వెళ్ళదు. ఎందుకని అంటే భూదేవిగా ఆయన పిలిస్తే, ఆమె పిలిస్తే శ్రీ మహావిష్ణువు పలుకుతారా అంటే చెప్పడం కష్టం. కానీ ఆమె గోరూపాన్ని ధరించి పిలిచిందనుకోండి, వెంటనే పలుకుతారు. విష్ణువుకి గోవు యందు ఉన్నటువంటి ప్రేమ అటువంటిది. అందుకే ఆ గోవు ఎక్కడ ఉందో అక్కడ విష్ణువు యొక్క అనుగ్రహం ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా పురాణాలు పరిశీలించండి. భూమి చాలా బాధపడింది అనుకోండి, లోకంలో పాపం పెరిగిపోతుంది అనుకోండి, శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి వారి సంఖ్య పెరిగిపోతుంది అనుకోండి, అప్పుడు ఆ కష్టం శ్రీ మహావిష్ణువుకి చెప్పవలసి వస్తే భూదేవిగా నిలబడి పిలవదు, ఆమె గోమాతగా నిలబడి పిలుస్తుంది. మీరు భాగవతం చదివితే భాగవతంలో భూమి శ్రీ మహావిష్ణువుని పిలవవలసి వచ్చినప్పుడు, లేదా ధర్మానికి 3 కాళ్ళు పోయి ఒంటి కాలు మీద వృషభం నిలబడితే ధర్మాన్ని ఎద్దుతో సంకేతిస్తారు. ఆ ఎద్దు రూపంలో ధర్మం నిలబడితే భూమి గోరూపంలో నిలబడి చెప్తుంది, ఎందుకయా ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు, నేడా శ్రీలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే అంటుంది. పూర్వం ఓ ధర్మమా నీకు 4 పాదాలు ఉండేవి, ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతార పరిసమాప్తి చేశాడు, కలియుగం వచ్చింది, అందుకే నీకు 3 పాదాలు లేకుండా 1 పాదంతో నడుస్తున్నావా అని అడుగుతుంది. భూదేవి గోరూపాన్ని పొందుతుంది. అందుకే భూమాత ఒకరు, గోమాత ఒకరు కాదు. నిజానికి ఈ భూమి అంతా మాతృరూపంతో నిలబడితే చూడాలి అనుకుంటే అదే గోమాత.
అందుకే భూమాత ఏ రూపాన్ని పొంది విష్ణువుని పిలుస్తుంది అంటే గోమాత రూపాన్ని పొంది పిలుస్తుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో గోమాత గుహజన్ బభూ అని కదా అమ్మవారికి పేరు. అమ్మవారికి గోమాత అని ఒక పేరు. ఆ గోవు రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఆ గోవు భగవదారాధనకి కావలసినటువంటి సమస్త ఉపకరణములను సమకూరుస్తుంది. ఒకప్పుడు గోవులన్నీ బ్రహ్మగారిని స్తోత్రం చేసేవి. స్తోత్రం చేస్తే బ్రహ్మగారు అనుగ్రహించి వాటికి శృంగములను ఇచ్చాడు. శృంగములు అంటే కొమ్ములు. ఆవుకి కొమ్ము ఉంటే ఏమిటి ఉపయోగం అని మీరు అడగచ్చు. అది తనని తాను రక్షించుకోవడానికి కదా అనుకుంటారు. కానీ గోవుకి ఉన్న గొప్పతనం ఏమిటంటే గోవు యొక్క శరీరం తనంత తాను పడిపోయాక బలవంతంగా చంపకూడదు. గోవు తనంత తాను శరీరం విడిచిపెట్టేసిన తర్వాత గోవు యొక్క కొవ్వు తీసేసి దాన్ని సంస్కరించి ఆ శృంగమునకు కొవ్వు యొక్క చివరి భాగంలో కన్నం పెడతారు. పెట్టి దానికి చిన్న ఆవు ముఖం వెండిదో బంగారంలో తొడుగుతారు. గోముఖం అని గోశృంగం అంటారు. తొడిగి ఆ గుల్లగా ఉన్న భాగాన్ని ఎత్తి పట్టుకొని చెమక భాగం రుద్రంలోంచి చదువుతున్నప్పుడు పాలు పోస్తారు. పోసి దాన్ని నిండా పోసి యువతల మూతిని ఇలా వేలుతో నొక్కి ఇలా పట్టుకుంటారు. పట్టుకుంటే సహాయకుడు దాని నిండా పాలు పోస్తారు. పోస్తే శివలింగం మీద పెట్టి వేలు తీసేస్తారు. వేలు తీసేస్తే మీరు ఎప్పుడైనా చూసారో లేదో ఇలా తిన్నగా పడవు, ఇలా లేచి ఇలా పడతాయి. అది ఎలా ఉంటుంది అంటే ఆనకట్ట దగ్గర నీళ్లు విడిచిపెట్టినప్పుడు ఇలా పడిపోవు, ఇలా లేచి ఇలా పడతాయి. అది ఎలా పడతాయో అలా కొమ్ములోంచి ఇలా లేచి పడతాయి. ఆ పాలు పడుతున్నప్పుడు అవి శివలింగం మీద పడతాయి. అలా చమకంతో అభిషేకం చేసేటప్పుడు గోశృంగము నుండి ఆవు పాలు పోస్తే అది విశేషాభిషేకం అని పిలుస్తారు. అలాగే మనిషి ఉత్తరక్షణ స్నానం చెయ్యాలనుకోండి, స్నానం చేయడానికి అవకాశం లేదు, కానీ వెంటనే స్నానం చెయ్యాలి పవిత్రతని సిద్ధింప చేసుకోవడానికి. ఎలా అంటే భస్మస్నానం అంటారు. కాస్త విభూతి తీసి తల మీద చల్లుకుంటారు. చల్లుకుంటే స్నానం చేసినట్టే. అంటే స్నానం మానేసి అలా చేయమన్న ఉద్దేశం కాదు, స్నానం చేయడానికి అవకాశం లేనప్పుడు అని. అటువంటి భస్మ ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిని కాల్చకూడదు, మట్టిని కాలిస్తే దోషం వస్తుంది. ఆవు పేడ కాల్చాలి. అందుకే భస్మజాబాల్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ప్రత్యేకంగా దాంట్లో విభూతిని ఎలా తయారు చేస్తారో చెప్తారు. అలాగే స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో వర్ణించారు. ఏ మంత్రాలతో ఆ ఆవు పేడని చిన్న చిన్న ఉండల కింద చేసి అగ్నిహోత్రంలో ఆ మంత్రాలతోటి కాలుస్తారు. కాల్చినప్పుడు విభూతి వస్తుంది. అది ఉండ ఇలా మీరు పట్టుకుంటే ఎంత తేలిగ్గా ఉంటుందో, ఇప్పటికీ శ్రీశైలంలో లభ్యం అవుతాయి. అది ఎంత గట్టిగా ఉంటుందో. ఆ విభూతిని ధారణ చేశారనుకోండి, దాన్ని భస్మ అంటారు. భస్మ అన్న పేరెందుకు వచ్చింది అన్నదాన్ని స్కాంద పురాణం చెప్పింది. భా అంటే కాంతి భగవానుడు, స్మ అంటే స్మరణ. ఏ భగవంతుని యొక్క స్మరణలు లేకపోయినటువంటి కారణం చేత ఇన్ని కోట్ల జన్మలు మళ్ళీ మళ్ళీ ఎత్తవలసినటువంటి దుర్గతి ఏర్పడిందో, ఆ దుర్గతి పోయి ఎప్పుడూ భగవంతుడు స్మరణలో ఉండాలి అంటే ఆ భస్మని ధరించాలి లలాటమునందు. అటువంటి భస్మ ఎక్కడి నుంచి వస్తుంది అంటే గోవు యొక్క మలమును కాల్చి ఆ ఆవు పేడని కాల్చి భస్మ తయారు చేస్తారు. శివలింగానికి చేసేటటువంటి అభిషేకంలో అద్భుతమైనటువంటి ఒక పదార్థం ఏది అంటే భస్మ. విభూతితో అభిషేకం చేస్తారు. ఎక్కడదా విభూతి? గోవు యొక్క పేడని కాల్చినప్పుడు వచ్చినటువంటి భస్మతోటి అభిషేకం చేస్తారు. యజ్ఞం చేసేటప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి పదార్థం అగ్నిని వ్రేల్చడానికి, అగ్ని పైకి లేవడానికి ఉపయోగించవలసిన పరమశక్తివంతమైన పవిత్రమైన పదార్థం ఆవు యొక్క పేడతో పిడకలు చేసి ఎండబెట్టి ఆ పిడకలు హోమగుండంలో వేస్తే వచ్చినటువంటి వాసన పైకి లేస్తే ఆ పొగ ఎంత దూరం పెడుతుందో అంత దూరం అంటువ్యాధులను కల్పించగలిగినటువంటి రోగములు కూడా నశించిపోతాయి అని ఆయుర్వేదం చెప్తారు. అందుకే భోపాల్లో ఒకనకొకప్పుడు విషాయువు అక్కడ ఉండేటటువంటి కర్మాగారంలోంచి ప్రమాదవశాత్తు ఊళ్ళోకి వచ్చేసినప్పుడు ఎందరో మరణించారు. ఒక చోట మాత్రం ఆవు పేడ పిడకలతో హోమం జరుగుతోంది. ఆ పేడ పిడకలు
కాలుతున్నప్పుడు వచ్చినటువంటి పొగ ఇంటినంతటినీ ఆవరించింది. ఆ విషవాయువు ఆ లోపలికి వెళ్ళి వాళ్ళని చెనకలేకపోయింది అని ఆ రోజుల్లో పేపర్లలో వచ్చింది. ఆవు పేడతో చేసినటువంటి పిడకలు అగ్నిహోత్రంలో కాలినప్పుడు వెదజల్లబడినటువంటి పొగ క్రిమినాశన కారణమైంది అని రష్యాలో శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చేసి నిర్ణయించారు. అంత శక్తివంతమైనటువంటి పదార్థములు దేని నుంచి స్రవిస్తాయి అంటే గోవు నుండి స్రవిస్తాయి. యజ్ఞమునకు ఆధారం ఏది అంటే గోవే. అలాగే అభిషేకమునకు ఆధారభూతములైనటువంటి పాలు, పెరుగు, నెయ్యి, విభూతి, కొమ్ము వీటినన్నిటినీ అందించేది ఏది అంటే ఆవే. ఆవు నుండి దేవాలయంలో భగవంతుడికి రాజోపచారాలు చేయడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి సాధనములు సమకూరుతాయి. గోవు యొక్క చర్మంతో మృదంగాన్ని తయారు చేస్తారు. భగవంతుడికి రాజోపచారాలు చేసేటప్పుడు వాద్యం ఘోషయామి అంటారు, అప్పుడు మృదంగం వాయిస్తారు. ఆ మృదంగం వాయించాలి అంటే చర్మంతో చేసినటువంటి సాధనం. అది గోవు బ్రతికుండగా చంపి చర్మాన్ని ఒలవడం కాదు. గోవు తనంత తాను శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత వలచబడినటువంటి చర్మంతో చేయబడినటువంటి సంగీత పరికరాన్ని మళ్ళీ భగవంతుడి యొక్క ఆలయంలో మోగిస్తారు. అదే మనమైతే తోలు పరికరాన్ని ఏ బెల్ట్ లాంటిదో పెట్టుకున్నా కూడా దేవాలయ ప్రవేశాన్ని అనుమతించరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.